2016లో ముఖేష్ అంబానీ రిలయన్స్ జియోని లాంచ్ చేసినప్పుడు offering free voice calls as well as free SMS. 1,100 locations truly connected with each other on the power of the Jio network. భారతదేశ టెలికాం ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు కాల్స్ కి డేటాకి ఎక్కువ ఛార్జెస్ ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో జియో ఫ్రీ కాల్స్ అండ్ చాలా తక్కువ ధరలకే డేటానివ్వటం మొదలుపెట్టింది. దానివల్ల మార్కెట్లో ఉన్న పెద్ద కంపెనీలని షాక్ గురయ్యాయి. మొదటి 2 సంవత్సరాల్లో రిలయన్స్ జియోకి భారీ నష్టాలు వచ్చాయి. అందుకే ఇండస్ట్రీలో చాలా మంది ఇది బిజినెస్ కాదు, సూసైడ్ లాంటిదని ఓపెన్ గా మాట్లాడుకోవడం జరిగింది. కానీ ముఖేష్ అంబానీ ఆ లాస్ ని లాస్ లా చూడలేదు. అతనికి చాలా క్లియర్ విజన్ ఉంది. అతని లక్ష్యం వెంటనే ప్రాఫిట్ సంపాదించడం కాదు, ఇండియాని ఫస్ట్ డిజిటల్ కంట్రీగా మార్చడం. ప్రతి వ్యక్తికి ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలి, విలేజెస్ వరకు కనెక్టివిటీ చేరాలి అనే లాంగ్ టర్మ్ థింకింగ్ తో ముందుకు వెళ్ళాడు. అందుకే ముందుగా దానికోసం మార్కెట్ క్రియేట్ చేయాలి, ప్రజలను ఇంటర్నెట్ కి అలవాటు చేయాలి అండ్ ఒక స్ట్రాంగ్ ఈకో సిస్టమ్ బిల్డ్ చేయాలి అని నిర్ణయించుకున్నారు. అందుకోసం అంబానీ ముందుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద భారీగా ఇన్వెస్ట్ చేశారు. టవర్స్, ఫైబర్ నెట్వర్క్, టెక్నాలజీ ఇవన్నీ బిల్డ్ చేసిన తర్వాతే ప్రాఫిట్స్ వస్తాయని అతనికి తెలుసు. విజన్ బోర్డ్ లో అతని ఐడెంటిటీని స్పష్టంగా ఈ విధంగా రాసుకున్నారు: ఈకో సిస్టమ్ బిల్డర్. మనీ విషయంలో అతని రూల్ ఫస్ట్ మార్కెట్ దెన్ మనీ. సిస్టమ్ విషయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్, ప్రాఫిట్ లేటర్ అనే థింకింగ్ ని పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు చూస్తే ఆ విజన్ ఎంత పవర్ఫుల్ అయిందో మనకు అర్థమవుతుంది. జియో ఇప్పుడు ఇండియాకి డిజిటల్ బ్యాక్ బోన్ అయింది. మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. ఆన్లైన్ ఎడ్యుకేషన్, డిజిటల్ పేమెంట్స్, ఎంటర్టైన్మెంట్ అన్ని పాసిబుల్ అయ్యాయి. దీనివల్ల రిలయన్స్ కంపెనీ వాల్యుయేషన్ కూడా స్కై హైకి వెళ్ళింది. ఈ ఎంటైర్ బిజినెస్ ఫార్ములా నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్ బిజినెస్ చేసేటప్పుడు విజన్ క్లియర్ గా ఉంటే లాసెస్ కూడా లాసెస్ లా అనిపించవు. అవి ఫ్యూచర్ కోసం చేసిన ఇన్వెస్ట్మెంట్ లా కనిపిస్తాయి మనకి. షార్ట్ టర్మ్ లో పెయిన్ ఉంటుంది, క్రిటిసిజం ఉంటుంది, కానీ విజన్ మీద నమ్మకం ఉంటే చివరికి డామినేషన్ వస్తుంది. సో షార్ట్ టర్మ్ పెయిన్, లాంగ్ టర్మ్ డామినేషన్. మీరే ఉంటారు కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అండ్ మీరు బిజినెస్ ఓనరా, లీడ్స్ జనరేట్ అవ్వట్లేదా, అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే నన్ను పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని అప్రోచ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ జనవరి 1st వీక్ నుంచి మనీ సైకాలజీ మీద 7 days క్లాస్ ఉంటుంది. ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి మీరు సంప్రదించండి. दिल रसनोदार से रोकी ना गई, किसी खंजर किसी तलवार।